హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ అండి. ఈరోజు చికెన్ కర్రీ వీడియో అండి. దాని తయారీ విధానం చూద్దాము. పెద్ద సైజు 2 ఉల్లిపాయలు కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకోండి. అందులోకి ఒక 40 నుంచి 50 వెల్లుల్లి రెబ్బలు, 3 ఇంచీలు అల్లం, చెక్క, లవంగం, కొద్దిగా చూపిస్తున్న విధంగా టమాటో, ఒక 4 to 5 టమాటోస్ అండి. పెద్దవైతే 4 చాలండి, చిన్నవైతే 5 వేసుకోండి. కొత్తిమీర, పుదీనా అండి, ఎండు కొబ్బరి ఒక 1.5 ఇంచు, పుట్నాల పప్పు 2 టేబుల్ స్పూన్ అండి. ఇలా కట్ చేసి పెట్టుకున్నదన్నిటిని మిక్సీ జార్లో వేసుకుంటూ ఫైన్ పేస్ట్ చేసుకోవాలండి. ఇలా మిక్సీకి ఫైన్ పేస్ట్ పట్టేసుకోవాలి. పట్టుకున్న తర్వాత చికెన్ని శుభ్రంగా కడిగి పెట్టుకోవాలండి. కడిగి పెట్టుకున్న తర్వాత మేమైతే కుక్కర్లో చేసుకుంటాం. అది కొంచెం నాటి కోడి లాగా ఉంటుంది చికెన్. కుక్కర్లోకి ఒక 4 to 5 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేడైన తర్వాత అందులోకి 1/2 టేబుల్ స్పూన్ ఆవాలండి. ఆవాలు వేసుకోవాలి. ఆవాలు చిటపటలాడిన తర్వాత కరివేపాకు అండి. కరివేపాకు వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఒక 30 సెకండ్స్. ఆ తర్వాత మనం ఇప్పుడు మిక్సీ పట్టుకున్నాం కదా, ఆ పేస్ట్ అనేది వేసేసుకోవాలండి. వేసేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్తోనే ఫ్రై చేయాలండి, హై ఫ్లేమ్తో ఫ్రై చేయొద్దు. మీడియం ఫ్లేమ్ లేదా అంటే లో ఫ్లేమ్ పెట్టుకుంటూ ఫ్రై చేసుకోవాలి. మంచిగా ఫ్రై అయిన తర్వాత స్మెల్ అనేది వస్తుంది. మధ్యలో మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. బాగా ఫ్రై కావాలండి. ఫ్రై అవ్వలేదంటే టేస్ట్ అనేది చేంజ్ అవుతుంది, అంత మంచిగా రాదు. ఇప్పుడు చూడండి, చూపిస్తున్న విధంగా ఇది అనేది కలర్ చేంజ్ అవుతుంది. చూసారు కదా, ఆ మసాలా అనేది పచ్చివాసన పోయి మంచిగా ఉంటుందన్న. ఇప్పుడు ఫ్రై అయిందండి. ఇప్పుడు చికెన్ వేసుకున్నాం, కడిగి పెట్టుకున్న చికెన్. చికెన్ మొత్తం వేసేసుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. మీడియం ఫ్లేమ్తోనే చేయాలి. ఈ మసాలా అంతా బాగా మిక్స్ చేసుకుంటూ ఆ ముక్కలకి మసాలా అనేది పట్టేసుకోవాలండి, బాగా పట్టుకోవాలన్నమాట. అలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా చూపిస్తున్న విధంగా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు సాల్ట్, మనకు తగినంత సాల్ట్ వేసుకోవాలండి. అందులోకి పసుపు 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలండి. వేసుకుంటూ బాగా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేయాలి. ఇలా చూడండి, బాగా ముక్కలకి మసాలా అనేది పట్టింది. మధ్యలో మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేయాలండి. అప్పుడే అడుగు అంటుకుంటూ ఉంటుంది, అంటే అడుగు పట్టేస్తుంది. బాగా ముక్కలకి మసాలా అనేది పట్టాలండి. అంతవరకు బాగా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేయాలి. ఈ టైంలో సాల్ట్ వేసుకుంటే ఆ పీసెస్కి సాల్ట్ అనేది బాగా పడుతుంది. కారం పౌడర్ అండి 2.5 టేబుల్ స్పూను. మీరు ఎంత కారం తింటే మీకు తగినంత వేసుకోండి. ఇది వేసుకున్న తర్వాత ఊరికే ఒక్కసారి మిక్స్ చేసేసుకుంటే చాలండి. బాగా అంటే ముక్కలకు పట్టినట్లు మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మిక్స్ చేసుకున్న తర్వాత ధనియా పౌడర్ అండి 2 టేబుల్ స్పూన్స్ వేసుకుంటూ బాగా మిక్స్ చేసుకోవాలండి.
మిక్స్ చేసుకుంటూ 1 మినిట్ పాటు అలాగే ఫ్రై కావాలన్నమాట. మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. ఆ మసాలాతోనే ఒక 5 మినిట్స్ ముక్కలు ఉడకాలి. ఉడికిన తర్వాత వాటర్ అనేది యాడ్ చేసుకుంటాం. మనకు తగినన్ని వాటర్ యాడ్ చేసుకుంటాము. యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని మనం విజిల్కి అనేది పెట్టాలి. ఒక 4 to 5 విజిల్స్ రావాలండి. ఎందుకంటే ఇది నాటి కోడిలాగే ఉంటుంది. ఈ టైంలో మీరు టేస్ట్ అనేది చెక్ చేసుకోవాలి. ఉప్పు, కారం ఏదైనా సరిపోకపోతే ఇప్పుడే వేసుకోవాలండి. ఇప్పుడు టేస్ట్ చెక్ చేసుకొని మనం మిక్సీకి విజిల్ పెట్టేస్తామన్నమాట. ఇప్పుడు చికెన్ కర్రీ రెడీ అయిందండి. టేస్టీ చికెన్ కర్రీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్